హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. ఇప్పుడు మనం ఉప్పల్ నల్ల చెరువు వీడియో అయితే చేయబోతున్నాం. పూర్తి స్థాయిలో వీడియో, ఎందుకంటే ఎన్నో కబ్జాలకు గురయ్యి చివరికి ఎండిపోయి ఎన్నో మీకు ఒక చేదు నిజం కూడా చెప్పాలి. ఇందులో కూరగాయలు కూడా పండిస్తారు, ఆకుకూరలు పండిస్తారు, అది కూడా చూపిస్తా. ఆ ఆకుకూరలు తినే వాళ్ళు హైదరాబాద్లోనే మనం, నాతో పాటు చాలామంది ఉన్నాము. సో ఇక ఉప్పల్ నల్ల చెరువుకు సంబంధించిన ఫుల్ వీడియో అయితే చేయబోతున్నా. చూడండి, కెమెరా ఫ్లిప్ చేస్తున్నట్టు, ఎందుకంటే మన ఫేస్ స్టార్టింగ్ చాలు. యా చూడండి, మెయిన్ రోడ్డు మీద ఉన్నాం. ఉప్పల్ చెరువుకు ఆనుకొని ఉన్న రోడ్డు. మీకు పిల్లర్లు కనిపిస్తున్నాయి కదా, పాపం ఆ పిల్లర్ల బాధ అయితే వర్ణాతీతం, సంవత్సరాల తరబడి అట్లా ఉన్నాయి. సో ఇక్కడ రాళ్ళు మొత్తం పోసున్నాయి, అంటే మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఉప్పల్ నల్ల చెరువు రోడ్డు. సో ఇది ఉప్పల్ నల్ల చెరువు పూర్తి ఇది. ఇక మీకు చేదు నిజం అన్న కదా, అది స్టార్టింగ్లోనే చెప్తా. అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కనిపిస్తున్నారు కదా, ఇగో అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే అక్కడ ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలు కట్టగడుతున్నారు. దీంట్లోనే పండిన ఆకుకూరలు అవి. సో హైదరాబాద్లో చాలామంది ఇలాంటి చెరువులలో పండిన ఆకుకూరలను తింటారన్నమాట. ఇక్కడలాంటి చెరువులు, మూసీలు, వీటిలలో ఆకుకూరలు పండించి చాలామంది అమ్ముతారు. వాళ్ళు కట్టలు కడతా ఉన్నారు, అవే మార్కెట్లోకి వస్తాయి, అవి మనం కొనుక్కొని తింటాము. సో జాగ్రత్త, కొనుక్కున్న తర్వాత బాగా కడగండి, ఉప్పేసి కడిగితే చాలా మంచిది అంటారు. ఇంకా ఏమైనా తెలిస్తే కూడా మీకు దాని గురించి కామెంట్ చేయండి. సో ఇక మనం ఉప్పల్ నల్ల చెరువులోకి వెళ్ళిపోదాము. సో ఇది ఉప్పల్ నల్ల చెరువు. దీని అయితే హైదరాబాద్ అయితే బాగు చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి చెరువు కూడా కబ్జా అండి మన దగ్గర, ప్రతి చెరువు కూడా కబ్జా కాని చెరువు అంటూ హైదరాబాద్లో ఉండదు. యా ఇప్పుడు మనం చెరువు గురించి చూసుకుంటే, దీన్ని నాకు అఫీషియల్గా ఇది మనకు జిహెచ్ఎంసి వాళ్ళదే ఒక వెబ్సైట్ ఉంది, lake.ghmc.gov.in ఏదో ఉంది. దానికి సంబంధించిన లేకులన్నీ కూడా, తెలంగాణకు సంబంధించిన లేకులన్నీ కూడా మనకు దాంట్లో ఉంటాయన్నట్టు, దాని డీటెయిల్స్. అయితే నల్ల చెరువు అనే పేరు ఎందుకు వచ్చిందని అడిగిన కానీ చాలామంది చెప్పలేదు. నల్ల చెరువు అనే పేరే దాదాపు 17 పైన ఉన్నాయి తెలంగాణలో. దాంట్లో ఇక ఈ చెరువుకు సంబంధించింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా. వాటర్ స్ప్రెడ్డింగ్ ఏరియా వచ్చేసి 50 ఎకరాలు, దాదాపుగా 50 ఎకరాల వాటర్ స్ప్రెడ్డింగ్ ఏరియా. అలాగే ఏరియా ఆఫ్ ద ట్యాంక్ అప్ టు ఎఫ్టీఎల్ వచ్చేసి 65 ఎకరాలు అంట దీనిది. సో మొత్తం ఆ కంప్లీట్ చెరువు ఎన్ని ఎకరాలు అనేది నాకైతే తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక మనమైతే ముందుకైతే వెళ్తున్నాము, అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి, ఆడదాకా కూడా వెళ్దాము. ఇక ఈ చెరువు గట్టు పక్కనే మెయిన్ ఏముంటుందంటే బండ్లు, ఫ్రూట్స్, కూరగాయలు, సాయంత్రం అయితే చాలు మొత్తం పెట్టి అమ్ముతారు. ఈ మధ్యన కొన్ని తీసేస్తూ ఉన్నారు ఇక్కడ, ఎందుకో తెలియదు. అంటే కొంత సమాచారం ఇంతకుముందు ఏమంటే ఈ చెరువు తీసేసి ఇక్కడ బస్ స్టాండ్ చేస్తూ ఉన్నారు, ఊర్లలోకి వెళ్ళే బస్ స్టాండ్ అని కూడా ఉండే, కానీ అదేం లేదు. చెరువునే బాగా చేస్తూ ఉన్నారు హైదరాబాద్ వెబ్సైట్లో కూడా, దీన్ని సైట్లలో కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా పెద్ద చెరువు ఇది. అంటే ఇప్పుడు చూశారు కదా, దాదాపు 50 ఎకరాల పైన నీళ్ళు, వాటర్ స్ప్రెడ్డింగ్ ఏరియానే 50 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. ఇది కంప్లీట్గా డెవలప్ అయితే మనకు ఇక్కడ మరో హుస్సేన్ సాగర్ టైపులో టూరిజం స్పాట్. ఎందుకంటే ఈస్ట్ హైదరాబాద్లో ఇలాంటి ఏరియా ఇదైతే లేదు. సో ఇవన్నీ కూడా అమ్మకాలు జరిగే స్టాల్స్ ఇవి. రెగ్యులర్గా ఇక్కడ పోయే వాళ్ళకు తెలుస్తూనే ఉంటుంది, టమాటాలు, మొక్కజొన్నలు, కందికాయలు, గిందికాయలు, ఉసిరికాయలు, బొచ్చెడు మార్కెట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడైతే గుంతలు అయితే తవ్వి ఉన్నాయి, చాలా తవ్వారు, నీళ్ళు కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ చెరువు ఇది, ఉప్పల్ నల్ల చెరువు అనేది. అయితే బాగు చేశాక దీంట్లో ఉండే నీళ్ళు ఏందనేది చాలా చాలా ఇంపార్టెంట్. మురుగునీరా మంచినీరా అనేది, మురుగునీరుని అయితే ఎవరు ఆపలేరని నేను అనుకుంటున్నా. అంటే ఎంతో కొంత తగ్గించవచ్చు కానీ ఆపలేరని అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ అయితే వర్క్ జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇంకొంచెం ఇటు సైడ్ కూడా వర్క్ జరుగుతున్నాయి. దాని తర్వాత మనం చెరువు మధ్యలోకి వెళ్దాం, కుదిరితే ఆకుకూరల దగ్గరకు కూడా వెళ్దాం. సో వీడియో అయితే పాదులు పెడుతున్నా, టర్నింగ్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తా. ఇక్కడ అయితే కట్ట నిర్మాణం జరుగుతుంది. కట్ట, మనకు చెరువు కట్ట అనేది చాలా చాలా ఫేమస్. ఎందుకంటే కట్ట మీద చాలా సంగతులు జరుగుతూ ఉంటాయి. కట్ట మీద షూటింగ్లు కావచ్చు, గొడవలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, కొట్లు, అసలు చాలా అంటే చెరువు కట్ట అనేది అంటే
చెరువు కట్ట చేపలు పట్టేటప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచే జరుగుతుంది. సో చెరువు కట్ట అనేది అంత ఫేమస్. సో చూడండి జేసీబీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆడదాకా అయితే పోదాము. ఒక ఎడ్జ్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. అటు సైడ్ రాళ్ళు కూడా పెట్టారు మొత్తం, అంటే ఒక ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఆడదాకా పోదాము. బట్ వీడియో మరీ లెంత్ ఎక్కువ అయింది కాబట్టి ఆ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. చూస్తున్నారు కదా జేసీబీ వర్క్స్. ఇక్కడ పర్ఫెక్ట్గా కట్ట నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. మంచి బ్యూటిఫుల్గా అలా వంపులతోటి మంచిగా చెక్కినట్టుగా ఆకుకూరల దగ్గర అయితే ఖచ్చితంగా పోతా కదా. సూపర్ ఉందా? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మరి మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చెరువులలో నేనైతే ఈతలు కొట్టా, కాలువలలో ఈతలు కొట్టా, చేపలు పట్టినాం, చెరువు లూటు పోయినప్పుడు. సో చాలా చాలా మంచి మెమరీస్ చాలామందికి అయితే ఉంటాయి. ఇటువైపు సో ఇంకా అక్కడ వచ్చేసి మనకు ఇంకా దీనికంటే ఈ సైడ్కి మొత్తాన్ని కూడా రాళ్ళు పెట్టి ఫినిషింగ్ ఇచ్చారు. ఆడదానికి వెళ్దాం. సో పాజులో పెడుతున్నా. ఉప్పల్ నల్ల చెరువు తూముల దగ్గరికి అయితే మనం వచ్చాము. తూములు అనేది ఊళ్ళలో ఉండే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే కాలువలు అమ్మటి తిరిగే వాళ్ళకి, మనం అంతా కాలువలో తిరిగిన బ్యాచే కాబట్టి కొన్నిసార్లు అధికారులు వచ్చి తూములలో రిలీజ్ చేయకపోతే మనమే దాన్ని తిప్పి పైకి లేపుతూ ఉంటాము, నీళ్లు రిలీజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఇదే తూము ఉంది, అక్కడ వాటర్ పోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ చెరువులోకి పోయే నీళ్ళనే దారి మళ్లించారు. ఎందుకంటే మొత్తం మురికి నిండిపోతుంది కాబట్టి, బాగు చేయాలి కాబట్టి. సో మనం అటువైపు వెళ్దాము. ఇది అంతా చెరువు కదా, ఇదంతా చెరువు బార్డరు. ఇగో ఇదంతా చెరువు బార్డర్. అయితే యువతలు కూడా వర్క్ జరుగుతూ ఉంది. దేనికి సంబంధించిందో తెలియదు. ఇది ప్రైవేట్ సైటా లేకపోతే దీనిదనేది తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చలికాలం కదా, మంచు బాగుంది. ఎందుకంటే ఉదయాన్నే వచ్చినాం. ఉదయాన్నే వస్తేనే మనకు కూడా ఆ ఫ్రెష్నెస్, ఆ మూడు ఉంటుంది. వీడియోలు కూడా బాగా వస్తాయి. మళ్ళా ఎండెక్కినాక అంత బాగోదు. చూడండి ఇవన్నీ కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అందుకనే వీడియో మొత్తం కూడా వైడ్ యాంగిల్లో తీస్తున్నా, బాగుంటుందని. చాలా చాలా బాగుంది. అబ్బా వీటికి ఎందుకు ఇట్లా రాళ్ళు పెట్టారు అక్కడక్కడ పైకి తేలినట్టు. ఇది దేని గురించి పెట్టారో తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అవన్నీ కూడా అయ్యాయి. ఇవన్నీ ఫ్లాట్గా పెట్టి కొన్ని మాత్రం అట్లా పెట్టారు. ప్రతిదానికి ఉంది అట్లాగో. ఇక మనం చెరువు మధ్యలోకి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఆ కూరగాయల దగ్గర కూడా, ఆకుకూరల దగ్గర కూడా వెళ్తా. సో పదండి ఇటు. ఇక చెరువు లోపలికైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇగో ఇటు నుంచి దిగి ఇటు నుంచి లోపలికి వెళ్తున్నా. అమ్మ లోపలికి దిగితే కానీ తెలుసలేదు ఎంత పెద్దదనేది. చాలా చాలా పెద్ద చెరువు ఇది. 50 ఎకరాలు వాటర్ స్ప్రెడ్డింగు అండ్ 65 ఎకరాలు ఏదో ఎఫ్టీఎల్ ఏదో అన్నారు కదా. నాకు ఇంత పెద్ద చెరువు. మొన్న అక్కడ నల్ల చెరువుకి వెళ్ళాను, కూకరపల్లి నల్ల చెరువుకి. అది మొత్తం 30 ఎకర్స్ అన్నట్టే తెలిసింది. 30 or 60 అన్నారు. నాకు తెలిసి ఇదే పెద్దగా ఉంది అనిపిస్తుంది నాకైతే. మీకు హైదరాబాద్లో ఉన్న చెరువులలో హుస్సేన్ సాగర్ కాకుండా ఏది పెద్ద చెరువు అనిపిస్తే, ఏది పెద్ద చెరువు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే. ఆకుకూరలు వాళ్ళు ఇంకా కడతా ఉన్నారు. ఫస్ట్ ఆడికే పోదాము, పని అయిపోద్ది. ఓకే. మీకు కూడా కొంచెం చూసినట్టు అసలు అది ఏ ఆకుకూరలు అనేది. మళ్ళీ పాజులో పెడుతున్నా, అక్కడికి వెళ్ళాక తీస్తే. ఎందుకు ఇదంతా నడవటం. ఆల్మోస్ట్ చెరువు మధ్యలో ఉన్నాను ఇప్పుడు. చూడండి ఇవి చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. అంటే నీళ్లు లేక రైతుల కష్టాలు గుర్తొస్తాయి ఇలాంటి భూములు, పగిలిన భూములు చూస్తే. బట్ ఇది చెరువు క్లీన్ చేస్తున్నారు, బాగు చేస్తున్నారు కాబట్టి దీంట్లో నీళ్ళు లేవు. చుట్టూ ఒక్కసారి చూడండి.
ఇగో ఇదంతా కొయ్య తోటకూర అంట. ఉప్పల్ నల్ల చెరువులో తెంపుతున్నారు. బాగుంది, కాకపోతే లేతగా ఉంది. లేత కొన్నప్పుడు తెంపేస్తున్నారు. ఏదైతే కట్టి ఒకసారి చూద్దాం. ఇగో అయ్యో ఈ కట్ట బయట మార్కెట్లోనే అమ్ముతారుగా మంచిగా. ఇప్పుడు మీరే అమ్ముకుంటారు, మీరు హోల్సేల్గా అమ్మేస్తారు. ఇక హోల్సేల్. అయ్యమ్మ మస్తు పెద్ద పెద్దగా ఉంది. ఏది ఇటు ఒకసారి చూద్దాం. ఇగో కొయ్య తోట కూడా ఇది పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. మంచిగా బ్రహ్మాండంగా పెరిగింది ఉప్పల్ నల్ల చెరువులో. అమ్మ ఇదంతా అదేరా. ఇగో ఆకులు తమలపాకులు అంతుంది ఒక్కొక్కటి. సో ఇక మనం చెరువు వీడియో తీద్దాం. ఈ వీడియో వద్దులే. ఇది ఒకటే పెరుగుతుంది, ఇందులో వేరే పెరుగుతాయి అమ్మ. కొయ్య తోట కూర ఒకటే, చిన్న పొన్నగట్టు కూర కంటికి మంచి. అది పెరుగుతుందా? ఏది అట్లా లోపడుకుందా? సో కోయ తోట కూర అంటే చిన్న పొన్నగంట కూర కూడా పెరుగుతుంది అంటే ఇందులో. దీని గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఉప్పల్ నల్ల చెరువులో ఆకుకూరలు ఇది. వాళ్ళు ఏంటంటే పోయి అమ్మరు, వాళ్ళు కూరగాయల వాళ్ళకి అమ్మేస్తారు, ఇక వాళ్ళు అమ్ముకుంటారు అన్నట్టు. సో ఇక్కడ చాలా చెరువులలో ఇవి జరుగుతూ ఉంటాయి, కామనే. మధ్యలో కాలువలాగా అయితే తీశారు ఇదంతా. అంటే పూడిక కూడా తీశారు. అంటే దీంట్లో మట్టి చాలా మట్టి అయితే తీసిర్రు. మట్టిది అంటే చెరువు లోతు పెంచడానికి మట్టి అయితే తీసిర్రు. కొంచెం దిగబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, పాపం వాళ్ళు చాలా ఇన్నోసెంట్. వాళ్ళకి ఏం తెలియదు, ఏదో ఇందులో ఉన్నాయి తెంపి అమ్ముకోవడానికి వాళ్ళు తెంపుకుంటారు అంతే. మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు తెలవకపోతే ఏముంది. మస్తు కూర తలతల్లాడుతుంది, కలకల్లాడుతుంది అనుకోండి. అమ్మ దీంట్లో బొచ్చడుంది ఆ కోయ తోటకూర అయితే. సో అక్కడ వరకు జరుగుతుంది కదా, అక్కడికి వెళ్దాము. ఇప్పటికే 12 నిమిషాలు వీడియో అయింది. పాజ్ చేసి అక్కడికి వెళ్తా. సో నెక్స్ట్ అక్కడ చూద్దాము. ఓకే రైట్ గో. యా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఏం లేదు, జేసీబీలు వర్క్ జరుగుతున్నాయి. అంటే మట్టి పూడిక తీయతో పాటు ర్యాంపులు నిర్మిస్తున్నారు. అంటే ప్రతి చెరువుకు కావచ్చు, కాలువకు కావచ్చు, ఆనకట్ట అనేది చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ వర్షాకాలంలో వరదలు ఎక్కువ వచ్చినప్పుడు కొట్టకపోకుండా, అంటే కట్ట తెగిపోతే ఊర్లు కొట్టకపోతాయి. అలాంటి సందర్భాలు మన చరిత్రలో చాలా ఉన్నాయి. ఇక్కడ అదే చేస్తున్నారు తప్పితే ఇంకేం లేదు. సో ఇది ఉప్పల్ నల్ల చెరువుకు సంబంధించిన పూర్తి వీడియో. ఆకుకూరలో కూడా చూశారు కదా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్.